చాలా మందికి వస్తున్న మరొక ప్రశ్న ఏంటంటే ఏదైతే బీజేపీకి అలాగే వైసీపీకి మధ్యలో ఒక మిత్రబంధం నడుస్తుంది అని ఏదైతే డిస్కషన్ వస్తున్న నేపథ్యంగా అంటే దాన్ని కేసీఆర్ కూడా లీడ్ చేస్తున్నారని చెప్పే క్రమంలో ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఎలాంటి స్నేహహస్తము టీఆర్ఎస్ వైపు వెళ్ళినట్టుగా ఎప్పుడు కనిపించలేదు. వాళ్ళే వచ్చి కలిసారు, వెళ్ళిపోయారు, మాకేం సంబంధం లేదు, రేపు నిజంగానే టీఆర్ఎస్ వల్ల మాకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకుంటామనే విధంగానే వైసీపీ మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఈ రాంగ్ నోటేషన్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అలాంటి వాటిని చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యంలో అది ఎంత మాత్రం నష్టం చేకూర్చే అవకాశం ఉందంటారు వైసీపీకి? వైసీపీకి అది ఖచ్చితంగా నష్టమేనండి. ఓకే, కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర విభజన టైంలో కేసీఆర్ మాట్లాడిన భాష కానీ మాట్లాడిన విధానం కానీ ఎంపీలుగా అక్కడ ఉన్న మేమే తట్టుకోలేదు. మేము అప్పుడు విభజన సమయంలో ఉన్న ఎంపీలుగా మేము చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. చాలా అంటే ఈ రోజున కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవడానికి కారణం రాష్ట్ర విభజన. అప్పుడు ఆ గాయం అన్నది చాలా లోతుగా తగిలింది కాబట్టి అసలు కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. అనూహ్యంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈయనైతే అనుభవజ్ఞుడు అన్న దాంతో అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ తో ఎవరు సన్నిహితంగా ఉన్నా గాని అతను ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా టిఆర్ఎస్ ఎంపీలు కానీ ఆ వినోద్ మాట్లాడతాడు, ఎంత అక్కస్తో మాట్లాడతాడంటే చెప్పలేదు. అట్లాగా వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడింది ఒక సోదర భావంతో, ఒక పక్క స్టేట్ అన్న సోదర భావంతో వాళ్ళు బిహేవ్ చేయరండి పార్లమెంట్ లో కానీ ఎక్కడ. చాలా చాలా కర్కోసంగా చాలా దారుణంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు ఆంధ్ర. కానీ రాష్ట్ర విభజన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది అనే విధంగా చాలా మంది విశ్లేషిస్తుంటారు. కాదు, పాకిస్తాన్ భారతదేశం అట్లాంటి అంటే విభజనకు ముందు జరిగింది అలాంటిది, విభజన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో కానివ్వండి తెలంగాణలో అలాంటి ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదు అనే విధంగా వాళ్ళు అంటే డిఫెండ్ చేసుకోవడం చెప్తూ ఉంటారు. అంటే అలాంటి పరిస్థితులు లేవంటారా హైదరాబాద్ లో ఉండే ఆంధ్రకి? అక్కడ మీరు చెప్తున్న మాట వాస్తవం అండి. ఇన్సిడెంట్ ఏం జరగలేదు కానీ వాళ్ళ భావన మటుకు ఆ రకంగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ సెటిలర్స్ అన్న వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తిరగబడినా డేంజరే అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా వీళ్ళు సెటిలర్స్ అన్న వాళ్ళు కూడా ఎందుకు మనం అన్నది ఒక అంటే సాఫ్ట్ కార్నర్ తో కాదండి, ఒక ఎందుకు వచ్చిన గొడవ అన్న దాంతోనే వాళ్ళు మనుగడ సాగిస్తా ఉన్నారు. వాళ్ళు బిహేవియర్ వాళ్ళు పార్లమెంట్ లో వినోద్ పోలవరం గురించి కానీ చాలా దారుణంగా మాట్లాడతారండి. ఇప్పుడు భద్రాచలం దీని మన ముంపు గ్రామాల గురించి భద్రాచలం ఎవరిదండి? మందే కదా. ఇక్కడ ఆంధ్రాదే భద్రాచలం. ఏది బైఫర్కేషన్ 53లో ఈ స్టేట్లు రెండు కలిపినప్పుడు ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది భద్రాచలం. వాళ్ళకి ఇచ్చేసారు. ఏదో తిరుపతి మనకి భద్రాచలం దేవుడి తిరిగి పెంచాము అనేసి అన్నారు. అప్పుడు ఆ రకంగా ఇచ్చారు. తర్వాత ముంపు గ్రామాలు ఇప్పుడు పోలవరం కావాలి కాబట్టి ఇచ్చినప్పుడు దాని మీద కూడా చాలా చాలా కర్కశంగా చాలా కర్కోటంగా మాట్లాడే పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ తో ఉండరండి. అటువంటి వాళ్ళు తర్వాత అతను యాదవ్ అబ్బాయికి కూడా సీట్ ఇచ్చారు, శ్రీనివాస్ యాదవ్. అతను మాట్లాడేది ఇప్పుడు అతను తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా అయ్యాడు, తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళాడు, అక్కడ మినిస్టర్ చేశాడు. కానీ అతను కూడా అక్కడికి వచ్చి మాట్లాడేది చంద్రబాబు మీద ఎగెనిస్ట్ గా మాట్లాడతాడు. ఇట్స్ ఓకే. చంద్రబాబుతో ఎగెనిస్ట్ గా మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళు మన వాళ్ళని ఎవరిని మాట్లాడినా గానీ మన ప్రజల్లో అంత వాళ్ళు మాట్లాడితే మన వాళ్ళని ఎవరిని తిట్టినా గానీ ప్రజలు అంత ఒప్పుకునే పరిస్థితులు లేరండి. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఇప్పుడు అందు గురించే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ మాత్రం కానీ ఇంకా ఎక్కువ అవుతుందని తెలిస్తే మటుకు అది జగన్కి చాలా నష్టం కలుగు చేస్తే తప్పితే లాభం కలుగుతాయి. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానడం ఇవన్నీ కూడా జగన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండి అన్ని.